ఈ సేవ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా మనశ్శాంతిగా ఉన్నదండి. లేదు మాకు రోజు స్వామి నారాయణ మంత్రం చదివేటప్పుడు ఎదురుకుంటా వచ్చి నుంచునేవారండి. నాగసర్పాలతో అమ్మవారు స్వామివారు అలా ఎదురుకుంటానే ఓం నమో నారాయణకి ఎదురుకుంటా వచ్చేసింది. చాలా సంతోషం, చాలా ఆనందంగా సంతోషంగా చేసేవాళ్ళు మనశ్శాంతి కూడా కలిగింది. అలాగే తల్లి సంతోషం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణ. నాకైతే నేను చాలా శుక్రవారాలు వచ్చాను కానీ నాకు ఎప్పుడు జ్ఞానంలో కనిపించినట్టుగా అనిపించేది కాదండి. అదేమేమో అనుకుని వెళ్ళిపోయేదాన్ని అంటే ఫస్ట్ రోజే నాకు సోమవారం నదిలో స్నానం ఆడుకున్నట్టుగా అనిపించింది. చాలా సంతోషం. తర్వాత నుంచి సేవ చేసుకున్న అన్ని రోజులు ఇంటి దగ్గరే కాదు ఎక్కడ ఇలా కళ్ళు ఆర్పోర్ట్లో నాకు వినాయక స్వామివారు అలా ఎదుర్కొంటా ఉన్నట్టు అనిపించేది. చాలా సంతోషం. లాస్ట్ వారం గురువు గారితో నాకు ఎప్పుడు వినాయక స్వామివారే కనిపిస్తున్నారని చెప్పానండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ జ్ఞానం చేయబోతున్నాడు వినాయక స్వామివారు చెయ్యట్టు ఇలా చూపించి వెనకాల లక్ష్మీనరసింహ స్వామి నామాలు అన్ని కనిపించాయి. చాలా సంతోషం. నాకు అసలు గుడికి వెళ్ళడం కానీ నచ్చదు. అంటే అంత పని మాలగా వెళ్ళాలా ఏదో అన్నట్టు. అది మా అత్తయ్య ఉన్నారు రామ్మ అని చాలా ఇట్లా అన్నారు. సరే వెళ్ళడానికి వచ్చి సంస్కృతిలో మేము వచ్చేవండి. వచ్చిన రోజే జ్ఞానంలో నాకు జ్యోతి అనిపించింది. తర్వాత సేవ రాయించుకున్నాం. సేవ వచ్చింది. ఫస్ట్ రోజు లక్ష్మీదేవి వినాయకులు వచ్చాయండి. నేను అసలు నమ్మను ఇలాంటివే కానీ అలాంటి తర్వాత రోజు శివుడు వచ్చాడండి. అలా మా పాపను తీసుకొచ్చాను. మా పాప చెప్పలేదు కానీ ఇక్కడ వినాయకుడు పసుపు రంగుతోని తెలుపుతోని కనిపించాడంటే చాలా ప్రశాంతంగా ఉంది. అందరూ రండి మంచి ఆలోచనతో ఉండండి. నమో నారాయణాయ. ఇక్కడికి వచ్చాక చాలా మనశ్శాంతిగా ఉందండి. మాకు స్వామివారు సేవ చేసుకోవడం మాకు చాలా అదృష్టం అండి. అనుకోకుండా వచ్చామండి. మాకు సేవ వెంటనే ఇచ్చారండి స్వామివారు. అది మాకు చాలా మంచిదండి. నమో నారాయణ. రెండో రోజు సేవకు వచ్చిన రెండో రోజునే నాకు తులసికోటలో లక్ష్మీదేవి కనపడిందండి. చాలా సంతోషం తల్లి. తర్వాత లాస్ట్ వారం శుక్రవారం నాడు వచ్చామండి. పులిహార చేసుకుని పాపను తీసుకుని వచ్చానండి. పాపదే సైన్ పడిపోయిందండి. ఇక్కడే పడిపోయిందండి. అయితే నాకు ఏ వస్తువు పారేసినా దొరకదండి. నేను 4 కోసలు నల్లగోసలు పారేసాను, కోసనారు సైన్ పారేసాను, అరకాలు చెబుతూ పారేసాను. నాకు ఏం దొరకలేదండి. దొరకదనే నేను అనుకున్నానండి. కానీ మీరు అన్నారు అలా అనకమ్మా ఇక్కడ ఏ వస్తువు అన్నా దొరుకుద్ది, కంగారు పడకో, స్వామివారు దొరుకుద్ది అని చెప్పారండి. మేము కూర్చున్న చోటనే అది దొరికిందండి బరకం మీద. చాలా సంతోషం. నేనేంటండి ఆ సేవ ఇచ్చే వరకు నన్ను బతకడం లేదు. సేవ పూర్తి అయిన తర్వాత కూడా బతకలేదు. చాలా బాగా చేయించారమ్మా. దగ్గర వీళ్ళందరూ ఒక కుటుంబం మొత్తం వచ్చి చక్కగా చేసుకున్నారమ్మా. ఓకే అమ్మా. నేను రోజు వస్తానండి. ఇలాగ కాకినాడలో అవి దండం పెట్టుకుంటానండి. ఓ నాలుగు శుక్రవారం తీసుకొచ్చానండి. తీసుకొస్తే 9 శుక్రవారం వస్తామని వచ్చామండి. వచ్చిన తర్వాత మళ్ళీ అదే మా బామ్మ చాలా ఆవిడ వచ్చి నేను రాయించేయండి. నేను రానని చెప్పాను. మొగలు రాకపోతే నేను రానని వాళ్ళు అన్నారండి. ఆ 5 రోజులు నేను వచ్చానండి. స్వామివారి రోజుకో రకంగా అలంకరించాలని పౌరు పద్ధతి అంటే స్పెషల్ గా అలంకరించారు. చాలా స్పెషల్ గా అలంకరించారన్నమాట. చాలా స్పెషల్ గా ఉంది. తమలపాకుల అలంకరణ అంటే చాలా బాగా చేశారండి. ఓకే అమ్మా. వారు 3 నామాలు కనిపించాయండి. నామం మయంగా ఎర్రగా సిల్వర్ పడి పీఠకం పైనుంచి భూమి తిరిగినట్టు మొత్తం పీఠకం అలా రౌండ్ తిరుగుతా ఆంజనేయ స్వామి, వినాయకుడు, లక్ష్మీనరసింహ స్వామి అలా కనిపిస్తా ఒక అరగంట అలా ఉండిపోయినండి. అలా స్వామివారే కనిపించారండి. చాలా సంతోషం అండి.